మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, అపారమైన నీ ప్రేమను బట్టి, ఉన్నతమైన నీ కృపను బట్టి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ పిల్లల ప్రయాసను నాయన వ్యర్థము కానివ్వకుండా వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ రెండవ దినము కూడా నీ ఉన్నతమైన మాటల కొరకు నాయన సిద్ధపరిచి నీ పిల్లల్ని తీసుకొని వచ్చారు తండ్రి. మా హృదయాలలో నాయన నీ జీవవాక్కులను నింపండి. ఆకాశము వైపు కనులెత్తి నాయన నీ సహాయాన్ని కోరుతుండగా నీ ఆత్మ సహాయముతో నాయన నీ పిల్లలను నిలబడి ఉన్న నన్ను బలపరచండి తండ్రి. మీరు మాట్లాడిస్తేనే తప్ప నాయన మాలో ఏమీ లేదు నాయన తండ్రి. నీ పిల్లలు హృదయాలు తెరవబడినట్లుగా రక్షణార్థమైన మారు మనసు వైపుకు మీ పిల్లల ఆలోచనలు పరుగులు పెట్టినట్లుగా ఈ రాత్రి నాయన నీకు మహిమకరంగా అందరికీ దేవనకరంగా జరిగించండి. దుష్టుడు నాయన విత్తబడిన వాక్యమును ఆటంకపరచనివ్వక ఎత్తుకొని పోకుండా నాయన నీ పిల్లల హృదయాలు నాయన నీ వైపుకు ఏక మనస్సు కలిగి నాయన లేఖనాల వైపుకు త్రిప్పుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ దీనుణ్ణి బలహీనుణ్ణి శక్తి కలిగిన తండ్రి నీ ఆత్మ ప్రభావముతో మాట్లాడగలిగే శక్తినివ్వమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా వందనములు తెలియజేసుకుంటూ ఈ రెండవ దినము కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని చక్కటి ఆత్మీయ సంగతులను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మానవ జీవితం అనేది చాలా చిన్నది. ఎంత చిన్నది అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేశాడు అంటే, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అన్నాడు. ఆవిరి ఎక్కువసేపు మన కళ్ళ ముందు కనబడదు, గాలిలో కలిసిపోతుంది. మన జీవితాలు కూడా అంతే అని మరణాలు సంభవిస్తున్నప్పుడు మాటి మాటికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగానే కనబడుతూ ఉంటుంది. ప్రేమన వారలారా, ఒకరోజు శ్మశానానికి వెళ్ళాం సమాధి కార్యక్రమము కొరకు. వెళ్ళినప్పుడు సమాధులన్నింటినీ చూస్తున్నప్పుడు జననం మరణం అని మధ్యలో చిన్న గీత ఉన్నది. ప్రేమన వారలారా, ఏ సమాధి మీదనైనా గీత చాలా పొడవుగా ఉందేమో అని చూస్తే ఏ సమాధి మీద జననం మరణం తేదీలు రాసి ఆ మధ్య గీత అందరి సమాధుల మీద ఎలా ఉందో తెలుసా? చిన్నగా ఉంది. ప్రేమన వారలారా, దాన్ని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, అందరి జీవితకాలం ఎంతని గీత చూపిస్తుంది? చాలా చాలా చిన్నదని ఆ గీత చూపిస్తున్నట్లుగా అనిపించింది. కొత్తవారు భూమి మీద పుడుతున్నారు అని వింటున్నాం, ఉన్నవారు భూమిని విడిచిపెట్టి వెళుతున్న సంగతిని మనం చూస్తున్నాం. ప్రేమన వారలారా, కాబట్టి మనిషిగా ఈ భూమి మీదికి వస్తూ వెళ్ళిపోతున్న మన జీవితాలకి మనం రాకమునుపు మనకేం కావాలో పరలోకమందున్న కన్న తండ్రికి తెలిసి ఈ ప్రకృతిని తల్లిదండ్రులను మనకిచ్చాడు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు ఏం కావాలో నువ్వు నేను ఆలోచించుకోవాలి. ప్రేమన వారలారా కదా. ఈ రెండు దినములు పరిచర్య చేయడానికి దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు గనుక నా గురించి మీరు ఆలోచించారు. ఈ సభలు ముగిసిన తర్వాత నా గురించి నేను ఆలోచించుకోవాలి. అది ఎంత నిజమో
పరలోకము నుండి ఈ భూమి మీదికి పంపుతున్నప్పుడు దేవుడు మన గురించి ఆలోచించాడు గనుకనే ఈ ప్రకృతిని, తల్లిదండ్రులని ఇచ్చి వారి ఒడిలో మనల్ని పెట్టాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం, నాయనా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో నీ గురించి నువ్వు ఆలోచించాలి, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి అని ఎదిగిన మనకు దేవుడు తన వాక్యము ద్వారా ఎప్పుడూ మనల్ని హెచ్చరిస్తున్నట్లుగానే కనబడుతూ ఉంటుంది. ప్రేమన వారలారా, దయచేసి మీరు ఆలోచించండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆలోచించి, ఎదిగిన తరువాత వాడి గురించి వాడు ఆలోచించుకుంటాడు అని తల్లిదండ్రులు ఎంత ధైర్యంగా మనం ఉంటామో, దేవుడు కూడా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మీరు మీ గురించి ఆలోచించుకోండి అని ఏమండి మన కళ్ళ ముందు మన జీవితాన్ని పరిచినట్లుగా పెట్టాడు. ప్రేమన వారలారా, విచిత్రం ఏంటంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏడుస్తాం, ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏడుస్తాం. భయం అవుతుంటుంది. ఏమంటే వచ్చేటప్పుడు ఏడ్చామంటే కారణాలు ఏమై ఉండొచ్చు? పుట్టగానే మనం ఏడుస్తాం, ఏం కారణమై ఉండొచ్చు? అలాగే చనిపోయేటప్పుడు కూడా మనం ఏడుస్తుంటాం, భయపడుతుంటాం, గందరగోళం మధ్య ఉంటాం. ఎందుకంటారు? మీరు ఆలోచించండి. పుట్టినప్పుడు ఎందుకు ఏడుస్తామంటే, తల్లి కడుపులో 9 నెలలు ఉన్న మనం వెచ్చటి గదిలో ఉన్నట్లుగా ఉంటాం. ఒకేసారి భూమి మీదికి రాగానే ఈ ఉష్ణోగ్రత మన శరీరానికి తగలగానే ఇంకా దీనికి అలవాటు పడలేదు గనుక అసౌకర్యంగా మనకుండి వెంటనే ఏడుస్తాం. ప్రేమన వారలారా, తల్లి గర్భంలో ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటిగ్రేడ్, బయటకు వచ్చిన తర్వాత ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటిగ్రేడ్. తేడా రాగానే తట్టుకోలేక ఏడుస్తాం. ఎప్పుడైతే అమ్మ మరలా తన ఒడిలోనికి మనల్ని తీసుకుందో మరలా ఆ వెచ్చదనాన్ని మనం పొందుతాం. మన ఏడుపుకు కారణం అది. కానీ ఒక మనిషి చనిపోయే ముందు ఏడుస్తున్నాడు అంటే కారణం అది కాదు. ప్రేమన వారలారా, ఎప్పుడైనా మీరు చూసారా? కొన్ని రోజుల్లో చనిపోతాడు, కొన్ని గంటల్లో చనిపోతాడు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అని తెలిసినప్పుడు వారి దగ్గరుండి ఎప్పుడైనా మీరు గమనించారా? ఒరే అందరినీ చూడాలనిపిస్తుందిరా, అందరినీ రమ్మనండి అంటుంటారు. అసలు అందరినీ ఎందుకు చూడాలనిపిస్తుంది? నిద్ర పట్టదు, భయం భయంగా ఉంటుంది. ఇక ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్న మాట మాటి మాటికి జ్ఞాపకానికి వచ్చి ధైర్యం సన్నగిల్లి బీపీ షుగర్లు పెరుగుతూ మందులు సహించక తిన్న ఆహారం ఒంటికి పట్టక ఏమంటే చాలా గందరగోళపు పరిస్థితుల మధ్య మనం ఉంటాం. ప్రేమన వారలారా, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏమైపోతామేమో అన్న భయం మనలో వెంటాడుతుంది. ప్రేమన వారలారా, ఇప్పుడు ఏమనుకుంటాం తెలుసా? పోతే పోని, చచ్చిపోతే ఏముందండి, ఏమీ లేదండి, ఏముంది, ఏమీ లేదు. మా తాత పోలేదా, మా నాన్న పోలేదా, నేను కూడా పోతాను, చావే కదా అనుకుంటాం. కానీ ఆ చావు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు మనిషి గజ 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 వణికిపోతుంటాడు. ప్రేమన వారలారా, నమ్మకం కుదరకపోతే హాస్పిటల్లోనికి వెళ్ళి మీరు గమనించండి, ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఎందుకు అవుతుంటారు అంటే వారికున్న భయం, వారికున్న ఆందోళన, వారికున్న ఆలోచన ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళతాం? చేసిన పాపాలన్నీ అప్పుడే జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఎప్పుడో విన్న ప్రసంగాలు అప్పుడే మరలా గుర్తుకొస్తుంటాయి. ఆ గుర్తుకొచ్చే ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? ఇదిగో, పాపము చేసిన వారిని దేవుడు నిత్యాగ్నిలోనికి
వేస్తాడు. అంటే ఇప్పుడు నేను కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోవాలా? కాలిపోతానా? అమ్మో, ఏంటి ఈ ఆలోచనలు రాగానే ఉక్కిరి బిక్కిరి అవుతుంటాం ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకో మనిషికి చావు దగ్గరికి వచ్చిన తర్వాత తప్ప తెలివి రావట్లేదు ప్రేమన వారలారా. ఈరోజే దేవుడు మాట్లాడుతున్నప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి అన్న ఆలోచన ఎవరికుంది? వాక్యాన్ని కాసింత కూర్చొని చెవులతో వినేదనుకున్నామే తప్ప చెవుల ద్వారా వింటున్న ఈ వాక్యము మన హృదయాలలోనికి వెళ్ళి కదిలించి ఆయన పాదాల దగ్గరికి మనల్ని తీసుకొని రావాలి, నేను మారాలి అన్న ఆలోచన ఎవరికుంటుంది చెప్పండి? మీరు ఆలోచించండి. ఆత్మల సంపాదన కొరకై పెడుతున్న సభలు ఏమండి మనుషులు వచ్చి వెళ్ళిపోయే విందులు వినోదాలుగా మారిపోయాయి. అందరం పలకరించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో కాసేపు కూర్చుంటున్నాం, కానీ కళ్ళల్లో నీళ్లు తిరిగి హృదయాలు బరువెక్కి నవ్వటం మానేసి ఆలోచనలతో వెళ్ళిపోతున్న సభలు ఏమైనా చూస్తున్నావా మనం? మీరు ఆలోచించండి. అమ్మో, విన్న వాక్యము నా హృదయాన్ని కదిలించింది, భారంగా ఉంది, నా జీవితం ఏమైపోతుంది అని కాసేపు అంతటిని మరిచిపోయి చావు ముంగిట్లోనికి వెళ్ళి ఉన్నట్లుగా మనం ఆలోచించుకుంటూ బరువెక్కిన హృదయాలు, చెమ్మగిల్లిన కళ్ళు, ఎరుపెక్కిన ఇదిగో కళ్ళతో ఏ రోజైనా ఉంటున్నామా వాక్యం విన్న తర్వాత? ఏమోనండి, లోకంలో నవ్వడానికి బోలెడన్ని ఉన్నా సరిపోనట్టుగా వాక్యం దగ్గరకు వచ్చి కూడా కాసేపు నవ్వుకొని వెళ్ళిపోతున్నాం బ్రహ్మణ వారలారా. ఈ నవ్వులు ఇప్పుడే. మరణ పడక మీదికి వెళ్ళావా, మొట్టమొదటగా నీకు కరువు అయ్యేది ఏంటో తెలుసా? నవ్వు. అందరూ వచ్చి మనల్ని ఏదో మాట్లాడిస్తుంటారు, కానీ కళ్ళల్లో నీళ్లు తిరగటం తప్ప పెదాల మీదికి నవ్వు రాదు. రాదు. ఎంత ఏడుస్తుంటామో తెలుసా ప్రియమైన వారలారా? మన చుట్టూ అందరూ ఉన్నా ఇదిగో వీరందరూ నన్నేం చేయలేరన్న సంగతి మనకు అర్థమవుతుంటుంది ప్రియమైన వారలారా. అర్థమైపోతుంటుంది. ఒరే, నేనున్నాను రా అని నిలబడ్డ కుటుంబ సభ్యులే చావు దగ్గర నిలబడి నేనేం చెయ్యలేను రా అన్నట్లుగా మనకు కనబడుతుంటుంది ప్రియమైన వారలారా. డాక్టర్లు వచ్చి ఏదో మందులు వేస్తున్నా మనకు తెలిసిపోతుంటుంది, నా పని, నా జీవితం అయిపోయింది, నాకు ఇవ్వబడిన 60-70 సంవత్సరాల కాలం ఎలా కరిగిపోయింది, ఎలా బతికాను, ఎన్ని పాపాలు చేశాను అని ఏడుస్తూ ఉంటాం ప్రియమైన వారలారా. చూసారా, మనిషి చచ్చేంత వరకు తెచ్చుకుంటున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు, ఒరే నాయనా, పడక మీదికి వెళ్ళిన తర్వాత ఎందుకురా, కూర్చోబెట్టి నేను మాట్లాడుతున్నప్పుడు వినొచ్చు కదా. ఆయన బ్రతిమిలాడుతున్నట్లుగా మనతో మాట్లాడుతుంటాడు బ్రహ్మణ వారలారా కదా. కూర్చోబెట్టి బ్రతిమిలాడుతున్నట్లుగా ఆలోచించరా నీ జీవితాన్ని గురించి ఒక్కసారి. నీ ఊర్లో శ్మశానానికి వెళ్ళి చూడు, వారు నీలాగే బ్రతకాలనుకున్న శ్మశానంలో నిద్రపోతున్నారా? వాళ్లకు నీలాంటి ఆశయాలే ఉన్నవి, వాళ్లకు నీలాంటి కోరికలే ఉన్నాయి, కానీ ఏమైపోయారో ఒక్కసారి చూడు అని. ఏమండి, శ్మశానంలో ప్రతి సమాధి మనతో మాట్లాడుతుంది, ఒరే నాయనా, జీవితాలు చిన్నవిరా, మాకు అర్థం కాలేదురా, ఇదిగో మా జీవితాలు ముగిసిపోయాయిరా, నీ జీవితం జాగ్రత్తరా అన్నట్లుగా ఉంటాయి ప్రేమన వారలారా సమాధులన్నీ. ఏంటి జీవితం అంటే? చచ్చిపోయే మనము ధైర్యంగా ఉండాలి అంటే పడక మీద ఉన్న మనలో ఏముండాలి? ఏమంటే ఆ ధైర్యం మనకు రావాలి అంటే, ఆ భయం పోవాలి అంటే చావులోనికి వెళుతున్న మనలో ఏముండాలి అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఆదికాండము 49వ అధ్యాయము, దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి
ఆదికాండము 49వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి చూడండి. ఇవి అన్నీయు ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను, తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. చావులో ఉంటున్న యాకోబు గారు తన పిల్లలందరినీ పిలిచి అందరినీ దీవిస్తూ ఉన్నాడు. ప్రేమన వారలారా, అసలు చచ్చిపోయే వ్యక్తి ఎలా ఉండాలి ప్రేమన వారలారా? భయం, ఆందోళన, ఏం జరుగుతుందో ఊహించలేని స్థితి, అయోమయం, ఏడుపు. కానీ యాకోబు గారిలో అవేమీ లేవు ప్రేమన వారలారా. పిల్లలందరినీ పిలిచి ఈయన బాగున్నట్టు అందరినీ ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. అందరినీ ఆశీర్వదించి ఏమంటున్నాడో తెలుసా? రేయ్, బెంగపడుతున్నారా నేను వెళ్ళిపోతున్నానని? నా స్వజనుల దగ్గరికి నేను చేర్చబడుతున్నాను. రేయ్, నాకు ఒక క్లారిటీ ఉందిరా, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళతాను అన్న స్పష్టత నాకు ఉన్నది. ఏమంటే యాకోబు గారి ధైర్యం ఏంటండి? యాకోబు గారి ధైర్యం ఏంటి ఆలోచించండి మీరు. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు యాకోబు గారు? ఇంకా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే పేతురు గారు రాసిన పత్రికలో రాయబడిన చక్కటి మాటలను దయచేసి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా చెప్తున్నాడు చావును గురించి. నేను చనిపోయిన తరువాత కూడా వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా నేను భద్రపరుస్తాను. ఇంతకీ చనిపోయిన తర్వాత ఈయన ఎక్కడికి వెళుతున్నాడు? ఆ టెన్షన్ ఏమీ లేదా పేతురు గారికి? రోగం వస్తేనే భయంతో వణికిపోతున్నాం, ఇక చావు గురించి చెప్పవలసిన అవసరత లేదు కదా. పేతురు గారు కూడా చాలా ఈజీగా మాట్లాడుతున్నాడు. ఏదో పక్కూరికి నేను వెళుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నేను మృతి పొందిన తర్వాత అని చావును కూడా చిన్నగా చూస్తున్నాడు. ఏంటి ప్రేమన వారలారా, ఈయనకెంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు గారు ఇదిగో నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెబుతున్నాడు. ప్రేమన వారలారా, వీరికున్న ధైర్యం ఏంటి ప్రేమన వారలారా? మనకున్న భయం ఎందుకు ప్రేమన వారలారా? మనం ఎందుకు భయపడుతున్నాం? చావనగానే ఎందుకు ఇష్టపడట్లేదు? వీళ్ళెందుకు ధైర్యంగా ఉన్నారు అని లేఖనాలలోనికి వెళ్ళి ఈ రాత్రి ఆలోచించగలిగితే ప్రేమన వారలారా, నిజంగా ధైర్యాన్నిచ్చే ఉన్నతమైన మాటలు ప్రేమన వారలారా ఇదిగో పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రేమన వారలారా. దయచేసి యాకోబు గారి జీవితంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యాకోబు గారు ప్రారంభంలో మీరు చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి
తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవునికి మందిరమగును. ప్రారంభం. యాకోబు గారిని తల్లిదండ్రులు పిలిచి, నాయనా, నీ తల్లి సహోదరుడి ఇంటికి నువ్వు వెళ్ళు. నీ తల్లి తండ్రి ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరుడు లాబాను ఉన్నాడు, బెతుయేలు ఇంటికి నువ్వు వెళ్ళు. వెళ్ళి నువ్వు వివాహం చేసుకో, భార్యను సంపాదించుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని పంపారు. యాకోబు గారు కూడా వెళుతున్నప్పుడు దేవుడు యాకోబు గారితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆ మాటలన్నీ అర్థం చేసుకున్న యాకోబు దేవుని సంకల్పం నా ద్వారా నెరవేరబోతుంది అని గ్రహించి దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. అయ్యా, నేను వెళుతున్నాను పద్దనరాముకు. ఇదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు 2 కావాలయ్యా, తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రములు కావాలి. ఈ 2 నాకు సమృద్ధిగా నువ్వు ఇవ్వగలిగితే నీవు నాకు దేవుడవై ఉంటావు. అంతేకాదు, ఈ రాయిని మందిరముగా చేస్తాను. అంతేకాదు, నా సంపాదనలో నీకు 10వ వంతు నేను ఇచ్చేస్తానయ్యా నీకు. దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు. మనం కూడా బాప్తిసం పొందిన తొలి నాళ్ళలో మనం చేసే ప్రార్థనలు కూడా అలానే ఉంటాయి. ఇది ఉన్నాయినా, అది ఉన్నాయినా. ఇదే యాకోబు గారు 20 ఏళ్ల తర్వాత మరలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమన వారలారా, మరలా ఏమని చేస్తున్నాడో దయచేసి మీరు చూడండి. ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. మరలా యాకోబు గారు అర్థిస్తున్నాడు. 20 ఏళ్ళు అయిపోయిందండి అప్పటికి. లాబాను గారి దగ్గర నుంచి సెలవు తీసుకుని వస్తున్నాడు. బెతుయేలు దగ్గర నుంచి సెలవు తీసుకుని వస్తున్నాడు. ప్రేమన వారలారా, లాబాను దగ్గర నుంచి వస్తున్నప్పుడు మరలా అప్పటికి 20 ఏళ్ళు అయిపోయింది. ఆ 20 ఏళ్ళప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఈసారి చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది అంటే ఇదిగో దేవదూత పాదాలు పట్టుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈసారి ఏమంటున్నాడు అంటే, ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. మొదటిసారి నేను పోతున్నాను, నాకు ఇవి కావాలి అన్నాడు. రెండవసారి నిన్ను పోనీయనయ్యా, నువ్వు వెళితే నాకు బ్రతికే లేదు. ఈసారి ఎలా ఉన్నాడు అంటే పాదాల దగ్గర ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే తనను తాను తగ్గించుకున్నాడు. ప్రేమన వారలారా, ఏమడుగుతున్నాడు అంటే అన్నము వస్త్రములు అడగట్లేదు. ప్రేమన వారలారా, ఏమడుగుతున్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అన్నాడు. ఏమంటే ఆశీర్వాదాలు ఎక్కడి నుండి రావాలంటే పరలోకము నుండి రావలసినవి. ప్రేమన దేవుని పిల్లలారా, ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలను నేను కుమ్మరించేదను అన్నాడు. ప్రేమన వారలారా, అన్న వస్త్రములు భూమి మీద దొరుకుతాయి. యాకోబు గారు ఆలోచిస్తూ, అన్న వస్త్రములు కాదు, ఈ భూమి మీద లేనిదే నాకు కావాలి. ఈ భూమి మీద దొరకనివేంటి? మనం కష్టపడ్డా ఆశీర్వాదాలు దొరకవు. నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం అనేది చాలా గొప్ప పదం. ప్రేమన వారలారా, వాటిని డబ్బుతో, స్థలాలలో, పొలాలలో, బంగారంతో పోల్చుకుంటూ దేవుడు ఆశీర్వాదం అనుకుంటాం. కానీ అది ఎంత గొప్పదంటే డబ్బుతో కొనలేనివి,
బంగారము ఇవ్వని సంతోషాన్ని, ఏమండి అసలు ఈ భూమి మీద లేనివే ఆశీర్వాదం వల్ల మనకు కలుగుతాయి ప్రేమను వాళ్ళారా. ఒక ఉదాహరణ చెప్పండి అంటే, ఏమంటే డబ్బు ఉంటే వస్తువులను కొనుక్కోగలం అండి. వస్తువులను, మనకు డబ్బులు ఉన్నవి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఖరీదైన మందులు కొనుక్కోగలం. కానీ ఆశీర్వాదం ఉంటే ఇదిగో ఆరోగ్యంగా ఉంటాం ప్రేమను వాళ్ళారా. అంటే డబ్బుంటే మందులను కొనగలం కానీ ఆరోగ్యాన్ని కొనలేము. అది ఆశీర్వాదం. డబ్బుంటే 70,000 రూపాయల మంచం ఇంట్లో వేసుకోగలం, కానీ నిద్ర పట్టదు ప్రేమను వాళ్ళారా. ఆశీర్వాదం ఏంటో తెలుసా? హాయిగా నిద్రపోవటం ఆశీర్వాదం ప్రేమను వాళ్ళారా. హాయిగా, అది ఆశీర్వాదం. మీరు ఆలోచించండి. ఇదిగో కోట్ల రూపాయలు ఉంటుంది కళ్ళ ముందు, హృదయంలో ఆనందం ఉండదు. ఆశీర్వాదము హృదయంలో ఆనందాన్ని కలిగించేది ప్రేమను వాళ్ళారా. మీరు ఆలోచించండి. దీర్ఘాయువు ఆశీర్వాదం వల్ల కలిగేది ప్రేమన దేవుని పిల్లలారా. దీర్ఘాయుష్. ఎంత డబ్బుంటే ఆయుష్ను పెంచుకోగలవు చెప్పు? లోకం ఇవి తినండి, అవి తినండి, అవి తినండి అంటది. కొంత మేరకు ప్రయోజనం ఆరోగ్యంగా ఉండటానికి, కానీ ఆయుష్ను పెంచే ఆహార పదార్థాలు ఈ భూమి మీద ఏవి లేవు. అది దేవుని ఆశీర్వాదం వల్ల కలిగేది ప్రేమన వారలారా. ఎంత గొప్పది చూసారా, ఎంత గొప్పది. ఆహార పదార్థాలు కొని తినగలం, కానీ తృప్తి ఉండదు ప్రేమన వారలారా. ఏమంటే దేవునిలో ఉంటే ఏమంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రేమన్న వారలారా. తృప్తి. నిజంగా ఎంత సంతోషం, ఆశీర్వాదం. యాకోబు కాళ్ళు పట్టుకొని, నన్ను ఆశీర్వదించయ్యా, అన్న వస్త్రములు నేను కష్టపడితే, నువ్వు నాకు సహాయం చేస్తే ఇక్కడే నేను సంపాదించుకోగలను. కానీ ఆశీర్వాదం ఎక్కడి నుండి రావాలి? పరలోకం నుండి రావాలయ్యా. నీవు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ నాకు భూ సంబంధమైనవి వద్దు, పరలోక సంబంధమైనవి కావాలి అని ఇదిగో ఆయన ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు ప్రేమను వారలారా. ఇంకా ఆయన జీవితంలో కాస్త ముందుకు వెళ్ళగలిగితే యాకోబు గారు మరలా ఆయన అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈసారి ఏం అడుగుతున్నాడో మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు ప్రేమను వారలారా. దయచేసి మీరు చూడండి. ఆదికాండము 47వ అధ్యాయము, ఆదికాండము 47వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరుచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము. నా పితరులున్న చోటు అబ్రహాము ఇస్సాకులు ఉన్న చోటు, వారిని పాతి పెట్టిన చోటులో నన్ను పాతి పెట్టాలరా యోసేపు. ప్రామిస్ చేయి, నాకు ప్రమాణం చేయి. ఏమండి ఇప్పుడు ఏంటండి, అబ్రహాము ఇస్సాకులు ఉన్న చోట్లో నన్ను సమాధి చేయమంటున్నాడేంటి? ఇప్పుడు సమాధిని గురించి ఆలోచిస్తున్నాడేంటి? యోసేపున్న గారిని పిలిపించుకొని ప్రమాణం చేయించుకుంటున్నాడేంటి? యాకోబు గారి ఆలోచనలు దేని మీద ఉన్నాయి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథాన్ని ఏమండి మనోనేత్రములు వెలిగించుకుని మనం చూస్తేనండి అక్షరాల వెనకాల ఎన్నో భావాలు ఏమండి మన కళ్ళ ముందు కదలాడుతుంటాయి ప్రేమను వారలారా. లేఖనాలు అనేటివి మనిషిని ఉప్పొంగ చేస్తాయి ప్రేమన వారలారా. ఆ లోతుల్లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండాలి ప్రేమన వారలారా. నిజంగా యాకోబు గారు ఏం ఆలోచిస్తున్నాడు? తన సమాధిని గురించి ఆలోచిస్తున్నాడు ఏంటి?
ఒరే యోసేపు, నన్ను ఐగుప్తు దేశంలో నువ్వు పెట్టొద్దు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇదిగో నేను చనిపోయిన తర్వాత నాన్న లేడులే అని ఇక్కడే పెడతావేమో, నాకు ప్రమాణం చేయి. నాన్న చేస్తాను నాన్న. అయినా సమాధి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నాన్న? నువ్వు ఇంకా బ్రతుకుతావు, నువ్వు బ్రతకాలి. ఎందుకు నాన్న మరణాన్ని గురించి మాట్లాడుతున్నావు అని యోసేపు అంటే, యోసేపు లేదురా, నాకు అర్థమైపోయిందిరా, ఇదిగో నేను వెళ్ళిపోతాను అన్న సంగతి నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది. ఇక నేను ఉండను. ఎందుకు నా సమాధిని గురించి నేను మాట్లాడుతున్నానో నీకు చెప్పడానికి నిన్ను పిలిపించాను రా యోసేపు. ఏమైనా పని ఉందా నీకు? ఏమైనా ఉందా పని? అలానే యోసేపు ఐగుప్తు దేశపు ధాన్యాగారం అంతటి మీద అధికారి. ఐగుప్తు దేశపు ధాన్యాగారం అంతటి మీద అధికారి. రాజు తర్వాత రాజు అంతటి వాడంటే ఎన్ని పనులు ఉంటాయి? మీరు ఆలోచించండి నాన్న. ఆ పనులు ఎప్పుడు ఉండేటివే. నువ్వు రమ్మన్న తర్వాత నీతో ఉండటం ముఖ్యం, కానీ నాకు ఆ పనులు ముఖ్యం కాదు. ఒక కొడుకు తండ్రికి ఇచ్చే గౌరవం, విలువ చూసారా? ఏమోనండి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను అసలు వదిలిపెట్టరు, పెద్దగైన తర్వాత అసలు తల్లిదండ్రుల దగ్గరికి రారు ప్రేమను వాళ్ళారా కదా? విచిత్రం అనిపించట్లేదు? పిల్లలు ఏమనుకుంటారంటే, డబ్బులు పంపిస్తున్నాను కదా అనుకుంటారు. తల్లిదండ్రులకు ఏమనిపిస్తుందంటే, వాడు కూర్చొని కాసేపు మాట్లాడితే బాగుండు అని వాళ్ళకుంటుంది ప్రేమను. మన అమ్మా నాన్నకు రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీ ఆలోచనలతో సతమతమవుతూ నువ్వు కనబడక, కాసేపు కూర్చోక, మనోవేదనకు గురై ప్రేమన దేవుని పిల్లలారా. లాస్ట్ ఇయర్, ఆ పై ఇయర్ ఖతర్ దేశానికి వెళ్ళాను. చాలామంది వచ్చి పలకరిస్తున్నారు. ఏమ్మా ఎలా ఉన్నారు, ఏమయ్యా ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటో తెలుసా? అయ్యా బీపీ ఎక్కువగా ఉంటుందయ్యా, షుగర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు తెలుసా వాళ్ళకి? ఇదిగో కాసేపు మాట్లాడే పిల్లలు వాళ్ళ పిల్లలు కాసేపు మాట్లాడి అమ్మా నా కోసం ఎంత కష్టపడుతున్నావమ్మా నా కోసం, ఈ మాట నా కొడుకు అర్థం చేసుకుంటాడేమో. ఎందుకంటే ఆ పరాయి దేశాలలో ఎందుకు ఉండాలి వాళ్ళు? వాళ్ళొక్కరి కోసం ఉంటున్నారా? వాళ్ళొక్కరి కోసమా? అమ్మా నా కొరకు నువ్వు ఎంత త్యాగం చేసావమ్మా అని కొడుకు అర్థం చేసుకుంటాడేమో, కూతురు అర్థం చేసుకుంటుందేమో. వాళ్ళ కోసమే కదా ఈ రెక్కలు ముక్కలు చేసుకొని ఈ అధికారుల క్రింద నలిగిపోతూ తిండి తినక వాళ్ళను గురించిన ఆలోచనలు, బిడ్డల్ని చూడాలని తల్లిదండ్రులకు ఆశ ఉన్నా చూడలేక, వాళ్ళకు జ్వరాలు వచ్చాయని విన్నప్పుడు అయ్యో నేను లేను అని కుమిలిపోతూ ఉంటారు ప్రేమన వారలారా. ఆ మనోవేదనకే బీపీలు, షుగర్లు. మనం ఏమనుకుంటాం తెలుసండి? హాయిగా ఆ దేశాలలో ఉన్నారు, వాళ్ళకేంటి? చూసారా మన ఆలోచనలు ఎలా ఉన్నాయో? అమ్మను నాన్నను తక్కువ చేసి చూసే స్థితి ఇప్పటికీ యవన కాలంలో ఉంటున్న పిల్లల్లో కొట్టొచ్చినట్టుగా కనపడుతుంటుంది ప్రేమన వారలారా. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ఆలోచనలు, ఏమండి వాళ్ళు వదులుకున్న ఆశలు. నాన్నకు కూడా ఏదో కొనుక్కోవాలనిపిస్తుంటుంది. ఆయన కొనుక్కుందామన్నప్పుడల్లా నాన్న ఫీజు కట్టాలనగానే ఆశను చంపుకొని తీసుకో. ఆయనకున్న చిన్న కోరికను నీ కొరకు ఎన్నిసార్లు చంపుకుంటాడో తెలుసా? చివరికి వద్దులే అని ఆశ తీరకుండానే కన్ను మూసే తండ్రులు బోళ్ళంతమంది ఉన్నారు ప్రేమన వారలారా.
పిల్లలు ఎదుగుతుండగానే ఇదిగో అమ్మ మెడలో ఉంటున్న బంగారం అంతా మాయమైపోతుంటుంది. ఎందుకు? పిల్లల ఉన్నత చదువులు, వాళ్ళ బట్టలు ఎక్కడో ఉంటున్నాడు, పంపేసేయాలి, వాడికి పంపాలి, అమ్మేసేయండి 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 అమ్మేసేయండి. ఏమండి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏమండి రేపొద్దున వాడే మనల్ని చూసుకున్నప్పుడు ఇంకెందుకండి మనకి ఇవన్నీ, ఇంకెందుకు? కానీ వృద్ధాప్యంలోనికి రాగానే పిల్లలకు తల్లిదండ్రులు ఏమైనా కనపడతారా? యోసేపును చూడండి, నాన్నగారు కబురు పెట్టగానే మా నాన్నను వచ్చి మంచం దగ్గర వాలిపోయాడు. ప్రేమన వారలారా, మంచం దగ్గర వాలిపోయాడు. నీకంటే ఎక్కువే ఉంది నాన్న. ఆ పనులు ఎప్పుడు నాకు ఉండేటివే. ఏమండి అమ్మా నాన్నలకు ఏదో డబ్బులు ఇవ్వటం కదా, కాసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడు. అమ్మా నాకు 2 ఏళ్ళప్పుడు 3 ఏళ్ళప్పుడు ఎంత ఏడ్చావమ్మా నాకు జ్వరం వస్తే అని ఆ జ్ఞాపకాలు వాళ్ళకు కలిగిస్తుంటే ఆ ఆనందంతో మురిసిపోయి సగం రోగాలు తగ్గిపోతాయి. ప్రేమన వారలారా, వాళ్ళకి సగం రోగాలు పోతాయి. వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాల్సింది డాక్టర్లు కాదు, పిల్లలమైన మనం వాళ్ళ మంచం దగ్గర కూర్చుంటే చాలు, వాళ్ళకి సగం రోగాలు పోతాయి. ప్రేమన వారలారా, ఆప్యాయత కలిగిన కుటుంబాలు ఏవి? పిల్లలకు డబ్బు కావాలి, వాళ్ళకు వస్తువులు కావాలి, అంతే కదా. తినాలి, తాగాలి, ఊరేగాలి, అంతే. బండ్ల మీద పోవాలి, చావాలి, ఇదే కదా ఈరోజు యూత్. తినాలి, తాగాలి. అసలు ఈ జీవితాలు ఎందుకున్నవి? మా వెనకాల 2 ప్రాణాలు త్యాగాలు చేస్తే ఈరోజు ఈ స్థితిలో మేము ఉన్నామన్న ఆలోచన ఏమైనా ఉందా? అమ్మిచ్చే డబ్బు కావాలి, అమ్మొద్దు, నానిచ్చే డబ్బు కావాలి, నానొద్దు అనుకుంటున్నామంటే ఎంత దుర్మార్గులుగా మారిపోయాం చూసారా బతికుండగానే. అందుకేనండి వాళ్ళకి దీర్ఘాయుష్ ఉండదు. ప్రేమన వారలారా, తల్లిని తండ్రిని దూషించిన వాడి దీపము కారు చీకటిలో ఆరిపోను, అందులో అనుమానం ఏమీ లేదు. నాన్న చావును గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నాన్న అంటే, ఒరే అది చెప్పడానికే నిన్ను పిలిచానురా. యోసేపు చెప్పు నాన్న, నేను వింటాను. నీకు గుర్తుందా యోసేపు, నువ్వు చిన్నగా ఉన్నావు, నీకు ఒక అంగి కుట్టించానురా, విచిత్రమైన నిలువుటంగి. నాన్న అది నేను ఎలా మర్చిపోగలను నాన్న, నాకు చాలా ఇష్టం నాన్న నువ్వు కుట్టించిన అంగి. ఒరే ఆ అంగి వేసుకున్నావురా, ఆ రోజు నాకు బాగా గుర్తుంది, ఉదయం నుంచి అడుగుతున్నావు అన్నల దగ్గరికి నేను వెళ్ళొస్తాను 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 అని. ఎదుగుతున్నావు కదా, ఎక్కడికో కాదు అన్నల దగ్గరికే కదా అని నేను వెళ్ళు అన్నాను, అంతే. మరలా తిరిగి చూసేసరికి నువ్వు లేవురా, మరలా ఎక్కడ నేనే నిన్ను ఆపుతానేమో అని రివ్వున పరిగెత్తావు. సాయంకాలానికి వస్తాడులే అని నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నానురా. సాయంకాలం అయింది, అన్నలందరూ వస్తున్నారు, కానీ నువ్వు కనబడలేదురా నాకు. అన్నల ముఖాలు చాలా సీరియస్గా ఉన్నవిరా, కానీ అన్నల వెనకాల దాక్కుని నన్ను ఆట పట్టిస్తున్నావేమో, చిన్నోడివి కదా అని, ఇదిగో నీ నీడ పడుతుందేమో అని వాళ్ళ వెనకాల చూస్తున్నాను, నువ్వు కనిపించలేదురా, కనిపించలేవు. మీ పెద్దన్న వచ్చాడురా నా దగ్గరికి, రూబేన్ వచ్చాడు, నాన్నని పిలిచాడు. ఇదిగో ఆ పిలుపులో ఏదో భయం, ఏదో జరిగింది అన్న ఆలోచన నాకు అనిపిస్తుంది. తమ్ముడేటి రానని అడిగేశాను, యోసేపు ఎక్కడున్నారు రానని అడిగాను. అప్పుడు మీ అన్న ఏం చెప్పాడో తెలుసా? రక్తముతో తడిచిన అంగీని నా చేతుల్లో పెట్టి, నాన్న ఇది నీ చిన్న కొడుకుదేనా చూడండి అన్నాడు. వణుకుతూ ఆ చొక్కాను నా చేతుల్లోనికి తీసుకున్నాను రా, అంతే అంతే. నా గుండె జారిపోయిందిరా. అది నేను నీకు కుట్టించిన విచిత్రమైన ఆ అంగియే. యోసేపు నిశ్చయముగా క్రూర మృగముల చేత చీల్చబడ్డాడు అని ఒరే తట్టుకోలేకపోయానురా. ఇదిగో నా బట్టలు చింపుకున్నాను రా, బూడిదలో కూర్చున్నాను, బూడిద పోసుకున్నాను, గోనె పట్ట ధరించుకున్నాను. ఒరే యోసేపు
ఎన్ని దినాలు ఏడ్చానో నాకే తెలియదురా. అనేక దినములు ఏడ్చాను. నా లక్ష్యం ఏంటో తెలుసా? నువ్వు చనిపోయి ఎక్కడికైతే వెళ్ళిపోయావో నేను కూడా చనిపోయి అక్కడికే రావాలన్న పట్టుదలతో గదిలో నుంచి బయటికి రావట్లేదురా. పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమ ఈరోజు కనపడట్లేదు. తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న ప్రేమను చూసారా? అమ్మ రక్త మాంసాలను పంచింది, ఇంతకంటే ఏం ప్రేమ చూపించాలి నీ మీద? నాన్న తన రక్తాన్ని చెమటగా మార్చి నిన్ను 30 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచాడు. ఇంకేం త్యాగం కావాలి చెప్పండి? ఇంకేం త్యాగం కావాలి? యోసేపు పూర్ణ ఏడుస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, నాన్న నేనంటే నీకెంత ఇష్టం నాన్న, నా కోసం ఇంత ఏడ్చావా? అవునరా, అవును. ఎన్ని దినములు నీ కొరకు అంగలార్చానో నాకు తెలియదురా. నేను కూడా చావాలనుకున్నాను రా. నువ్వు లేని బ్రతుకు నాకు అవసరత లేదనిపించిందిరా. నాకు అవసరత లేదనిపించింది. ఆదికాండము 43వ అధ్యాయము, ఆదికాండము 43వ అధ్యాయము 29వ వచనము నుండి దయచేసి చూడండి. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి 37వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 31. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములతో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేశను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. లేదు, నేను చచ్చిపోతాను, నేను బతకను, నేను బతకను, నేను బతకను, నేను బతకను. చూసారా? పిల్లల మీద తల్లిదండ్రులకు చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు చెప్పరేమో ప్రేమను దేవుని పిల్లలారా. పిల్లలకేమో అర్థం కాదు, పిల్లలకు అర్థం కాదు ప్రేమను వారిలారా. ఏమనుకుంటారో తెలుసా? నా ఊపిరి పోసుకున్న నా కొడుకు చేతుల్లో నా ఊపిరి ఆగిపోవాలని కోరుకుంటారు ప్రేమను వారిలారా. వాడు నా చేతుల్లోనే ఊపిరి పోసుకున్నాడు కదా, ఏముంది ఈ 60-70 ఏళ్ళ తర్వాత నా కొడుకు చేతిలో కన్ను మూస్తే చాలన్నంత ప్రేమయ్యా, నీ చేతిలో చావాలన్నంత ప్రేమ నీ పట్ల ఉంది ప్రేమను వారలారా. బతికుండగానే పలకరింపులకు లేక వారిని పట్టించుకోకుండా చంపే కొడుకులున్న సమాజం ప్రేమన దేవుని పిల్లలారా ఇది. నాన్న ఎందుకు ఇదంతా చెప్తున్నావు ఇప్పుడు? రే, అసలు విషయం చెప్తున్నాను, అందుకే నిన్ను రమ్మన్నాను. అలా ఏడుస్తూ ఉన్నాను. మరలా మీ అన్నలు నా దగ్గరకు వచ్చారు. నాన్న నువ్వైతే చావాలనుకున్నావు, మాకైతే భార్యలు పిల్లలు ఉన్నారు, ఈ కరువులో మేము కూడా చచ్చిపోతామేమో నాన్న అంటే, సరేలే వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆహారం కొనుక్కోండిరా అని చెప్పాను. అటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వచ్చారు. వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి నాన్నా నాన్న అని ఏమంటే సంతోషంగా పిలుస్తున్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటి నా సంతోషం అంతా నీతోనే పోయిందిరా. నానా, నీ చిన్న కుమారుడు యోసేపు ఐగుప్తు దేశమును ఏలుతున్నాడన్న మాట నా చెవిన పడగానే చావాలి అనుకున్న నా ముసలి ప్రాణానికి మొట్టమొదటిసారిగా ఇదిగో బతకాలి అన్న ఆశ పుట్టింది. అప్పుడే అనుకున్నాను రా దేవా, నా కొడుకును చూడాలి, నేను
చావాలి, చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా నాకు ఇప్పుడే రావద్దు అనుకున్నాను. నిన్ను చూడాలి, చావాలి అనుకున్నాను రా. నమ్మకం కుదరక ఇదిగో కర్ర తీసుకుని శక్తినంతా కూడదీసుకొని బయటకు వచ్చాను రా. నువ్వు పంపిన దాసీలు బండ్లను చూశాను, నిజమని నమ్మేశాను రా. ఇదిగో ఆ బండిలో కూర్చున్నాను. ఎన్నిసార్లు అడిగానో తెలియదు ఆ బండి నడిపేవాడిని ఏమని, ఐగుప్తు దేశానికి ఇంకెంత దూరం. అయ్యా యోసేపు గారు, ఇది 100వ అండి మీరు అడిగేది. వస్తే మేమే చెప్తాంలేండి. తన కొడుకును చూడాలన్న ఆరాటం, తన కొడుకును చూడాలన్న ఆరాటం. యోసేపు గారు, మీ నాన్నగారు వచ్చేసారండి ఆ గేటు దగ్గర. సింహాసనాన్ని వదిలేసి పరిగెత్తుకుని వస్తున్న యోసేపు తన కొడుకును పోల్చుకొని గుండెలకు హత్తుకోవాలన్న యాకోబు ఏమండి యోసేపును చూడగానే గుండెలకు హత్తుకున్నాడు. నాన్న ఇదంతా జరిగింది కదా అంటే, ఒరే అప్పుడే ఒక విషయం నాకు అర్థమైందిరా, అది చెప్పడానికి ఇక్కడికి నిన్ను రమ్మన్నాను. నా సమాధి గురించి నీతో ప్రమాణం చేయించుకున్నాను. ఏంటో తెలుసా, నా దృష్టిలో నువ్వు చనిపోయావురా. క్రూర మృగము నిశ్చయముగా నిన్ను చీల్చేసింది అని నేను ఫిక్స్ అయిపోయాను, నేను నమ్మేశాను. కానీ ఐగుప్తు దేశానికి వచ్చి నిన్ను చూసిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా, చచ్చిపోయిన తర్వాత నువ్వు బతికినట్టు అనిపించిందరా నాకు. మరలా నువ్వు బ్రతికి నా కళ్ళ ముందు ఉన్నట్లుగా అనిపించిందిరా. అప్పుడే నా దేవుడు ఎంత గొప్పవాడో నాకు అర్థమైంది. ఒకప్పుడు అన్న వస్త్రములు కావాలి అని నేను అడిగాను, తర్వాత ఆశీర్వాదం కావాలి అని నేను అడిగాను. నిన్ను చూసిన తర్వాత ఏం అడగాలో నాకు బాగా అర్థమైందిరా. ఏమర్థమైందో తెలుసా, ఇదిగో చనిపోయాడనుకున్న నిన్ను మరలా నాకు చూపించాడంటే నా దేవుడు ఎంత గొప్పవాడంటే, చనిపోయిన తర్వాత కూడా నన్ను తిరిగి లేపగలిగే సమర్థుడని నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమైపోయిందిరా. అందుకే నా సమాధి విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన నన్ను లేపుతాడు. నన్ను లేపుతాడు అనడానికి సాక్ష్యం ఎవరో తెలుసా, నువ్వేరా. చచ్చాడనుకున్న నువ్వు మరలా నా కళ్ళ ముందు కనపడ్డావంటే నా దృష్టిలో నువ్వు మరలా బ్రతికినట్టేరా. అంటే నా దేవుడు ఇదిగో మరలా నన్ను బ్రతికించగలిగే సమర్థుడురా. అంటే ఈసారి ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా, ఆశీర్వాదాలు పరలోకం నుండి భూమి మీదకి రావాలని ఆలోచించట్లేదు. ఏం ఆలోచిస్తున్నాడు, నేనే పైకి వెళ్తే పోలే అనుకుంటున్నాడు. ప్రేమను వారలారా, నేనే అక్కడికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి, నా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేనే అక్కడికి వెళ్ళాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సమాధుల దగ్గరనే నన్ను పెట్టు. ఎందుకంటే ఇదిగో వారు విశ్వాసంతో బ్రతికిన వారిని దేవుడు విడిచిపెట్టడు. వారి దగ్గరే నేనుండాలి, వారితో పాటు నేను కూడా లేవాలి. ఇదిగో దేవుడు ఇక్కడే ఎందుకు ఉంచుతాడు, ఇదిగో ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు నాకేం కావాలనిపిస్తుందో తెలుసా, ఆశీర్వాదాలు పరలోకం నుండి కింది కాదు, కిందున్న నేనే పరలోకానికి వెళ్ళిపోవాలరా. నిజంగా ఎంత ఆలోచన చూసారా. యేసుక్రీస్తు భూమి మీదకి రాలేదు, ఆయన మరణించను లేదు, తిరిగి లేవను లేదు. మృతుల పునరుత్థానపు ఆనవాళ్లను పసిగట్టి దేవుడు చేస్తున్న కార్యక్రమాల లోతుల్లోనికి వెళ్ళి యోసేపును బట్టి యాకోబు మృతుల పునరుత్థానపు స్థితిని ఆలోచించి నా సమాధి జాగ్రత్త రా అంటున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, మన విశ్వాసం ఎక్కడుంది? ఇంకా అన్న వస్త్రాల దగ్గరే ఉన్నావా, లేదంటే ఆశీర్వాదాల దగ్గర ఆగిపోయావా, లేదంటే ఆకాశాన్ని చూస్తూ నేనే నీ దగ్గరికి వస్తానయ్యా అంటున్నావా? నేనే నీ దగ్గరకు వస్తానయ్యా, నేనే ఎక్కడ ఆగిపోయింది నీ విశ్వాసం? ఆ ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుందా, నాయనా నేనే నీ దగ్గరికి వస్తాను నాయనా అని? ఇదిగో మన జీవితాన్ని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా?
యాకోబు గారు ధైర్యంగా అందరినీ ఆశీర్వదిస్తున్నాడు, అందరినీ. ఎందుకంటే నేను నా స్వజనుల దగ్గరికి చేర్చబడుతున్నాను. ఆయనకంటూ ఒక నిరీక్షణ ఉంది ప్రేమన వారలారా. ఆయన దేవుని నమ్మినవాడు గనుక ప్రేమన వారలారా, అదే ధైర్యం. పేతురు గారికి ఉన్న ధైర్యం ఏంటి చెప్పండి? నేను మృతి పొందిన తర్వాత జ్ఞాపకం చేస్తానని తన చావును గురించి చాలా ఈజీగా మాట్లాడుకుంటున్నాడంటే, పేతురు గారికి కూడా ఏముందో తెలుసా? బ్రతికుండగా రక్షణ ఉంది, యేసుక్రీస్తు మరలా వస్తాడు అని నిరీక్షణ ఉంది. ఆయన వస్తే ఆయనతో కూడా నేను కూడా వెళ్ళిపోతాను, ఆయనతో కూడా. చూసారా? ఆయనతో కూడా నేను వెళ్ళిపోతానన్న ధైర్యం ఉంది. అందుకే చావును కూడా చాలా ఈజీగా మాట్లాడుకుంటున్నారు ప్రేమన వారలారా. మనం గజగజ వణికిపోతున్నామంటే ఎందుకో తెలుసా? చావు తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలియదు. బ్రతికుండగా మనకు రక్షణ లేదు. రక్షణ లేదంటే నిరీక్షణ లేనే లేదు ప్రేమన వారలారా. మరి ఎందుకు భయపడుతున్నామంటే, ఇదిగో పాపము మన జీవితంలో ఉంది. పాపం ఎప్పుడు మనిషికి భీతిని కలిగిస్తుంది. అందుకే పాప భీతి అంటారు. పాపం ఏం కలిగిస్తుంది? భయాన్ని కలిగిస్తుంది ప్రేమన వారలారా. ఆ భయం ఎలా ఉంటుందో మీరు చూడగలిగితే ప్రేమన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ప్రేమన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు దయచేసి చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. మరణము యొక్క బలము అంటే ఇదిగో నువ్వు చచ్చిపోతున్నావు. భయాన్ని కలిగిస్తాడు ప్రేమన వారలారా. మరణము యొక్క బలము గలవానిని, మన పాపాలను జ్ఞాపకం చేస్తుంటాడు. ఆ పాపాలకు మనం ఉక్కిరి బిక్కిరైపోతుంటాం. హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన ఉండేవాడు, 60 సంవత్సరాల పై మాటే. వాళ్ళ కొడుకులు తీసుకొని వచ్చారు ఒకరోజు మందిరానికి. తీసుకొని వచ్చి, నా హార్ట్ ఆపరేషన్ చేయాలి, ఈవెన్ 3 బ్లాక్స్ ఉన్నాయి ఈయనకి, ఏదో చిన్నది అలా నడుస్తుంది, డాక్టర్ ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలంటే మరి చేయించేసండి అంటే, ఆపరేషన్ గదిలోనికి తీసుకుని వెళుతున్నాం. బీపీ పెరుగుతుంది, మరలా బయటకు వస్తున్నాం. ఇది 3వసారి. లోపలికి తీసుకెళ్తున్నాం, బీపీ పెరిగిపోతుంది. డాక్టర్లు బీపీ షుగర్లు పెరిగితే మేమేం ఆపరేషన్ చేయలేమని బయటికి తీసుకుని వస్తున్నాం. ఇదిగో ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, లోపలికి తీసుకెళ్ళగానే మరలా పెరుగుతుంది. సరే మీరు వెళ్ళండి అనగానే ఆయన్ని తీసుకొని కాసేపు అది ఇది మాట్లాడిన తర్వాత కాస్త దగ్గరికి చేరేసుకొని ఆయన చేయి తీసుకొని, నిజం చెప్పండి సార్, లోపలికి వెళ్ళగానే ఏం ఆలోచిస్తున్నారు అని అడిగాను. అప్పటి వరకు చక్కగా మాట్లాడుతూ ఆయనకు దగ్గర అయ్యేసరికి నిజం చెప్పండి అనేసరికి ఆయన దాయలేకపోతున్నాడు. నిజం చెప్పండి ఆలోచిస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళేసరికి కళ్ళ నీళ్ళు తీసుకొని, ఏమోనయ్యా, లోపలికి వెళ్ళగానే నేను నరకానికి వెళ్ళిపోతాను, కోట్ల సంవత్సరాలన్న భయం నాలో కలుగుతుంది. చేసినప్పుడు బాధపడాల్సింది, చేసినప్పుడు భయపడాల్సిన పాపాలు ఇప్పుడు భయపెడుతున్నాయి ఏంటయ్యా అని అడుగుతున్నాడు ప్రేమన వారలారా. మీరు చూడండి, హాస్పిటల్లో ఏమీ తినటం లేదండి, బీపీ కంట్రోల్ కావట్లేదు, షుగర్ కూడా కంట్రోల్ కావట్లేదు. ఎందుకు? లోపల టెన్షన్. ఏం టెన్షన్ తెలుసా? చచ్చిపోతే ఇప్పుడు నేను ఏమైపోతాను అన్న టెన్షన్. డాక్టర్లకు చెప్పలేరు, కుటుంబ సభ్యులకు చెప్పలేరు. ఏం తినట్లేదండి, అయినా బీపీ కంట్రోల్ కావట్లేదు. లోపల భయం. బాప్తీసం తీసుకున్నారా? ఏవో పెళ్ళికి ఇచ్చేసారండి నాకు అప్పుడు ఏం తెలియదు. ఇదన్నమాట.
వాక్యాన్ని బోధించి, ఏమండి మీకు రక్షణ నిరీక్షణ కావాలి. రక్షణ అనగానే పాపములో నుండి విమోచన, అది యేసుక్రీస్తు రక్తము ద్వారా జరుగుతుంది. ఇదిగో బాప్తిస్మములోనికి నువ్వు రాగలిగితే యేసుక్రీస్తు రక్తము మీ పాపముల నుంచి మిమ్మల్ని కడిగి వేస్తుంది. ఆ పాపపు భయము మీకు ఇక ఉండదు, పాపపు భయం ఉండదు. నిరీక్షణ, ఏదో ఒకరోజు మనం చనిపోతాం. యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి వస్తాడు. మరణంలో నుంచి మరలా మనల్ని లేపి ఆయనతో పాటు పరలోకానికి తీసుకుని వెళతాడు. ఇది నిరీక్షణ. అంటే మరలా మనం లేస్తాం. ఇది నిరీక్షణ. చావు అంటున్నారు కదా, అది నిద్ర. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. నిన్ను నన్ను లేపగలిగే సమర్థుడు అని చెప్పగానే ధైర్యం, అలాగైతే నాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. బాప్తిసం తీసుకున్నాడు. ఆపరేషన్కి వెళ్ళాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. 6 నెలల తర్వాత మరలా మందిరానికి వచ్చి నవ్వుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏం ఆలోచించారు లోపలికి వెళ్ళేటప్పుడు అన్నాను. మళ్ళీ నిజం చెప్పండి, ఏం ఆలోచించారంటే నవ్వుతూ చెప్తున్నాడు, పోతే ఆయన దగ్గరికి అనుకున్నాను, అంతే అనుకున్నాడు. పోతే ఆయన దగ్గరికి. రక్షణ నిరీక్షణ ఎంత ధైర్యాన్ని ఇస్తుందో చూసారా. పోతే ప్రభు దగ్గరికి ఏముందనుకున్నాను, కానీ ఇదిగో నన్ను మరలా ఆయన బ్రతుకునిచ్చి నన్ను నిలబెట్టాడు ఆయన. ఇప్పుడు చావంటే నాకు భయం లేదు. ఏదో ఒకరోజు అందరం పోతున్నాం. ఇదిగో నేను రక్షణలోనికి వచ్చాను. నాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే నా ప్రభు వస్తాడు, చనిపోయిన తర్వాత నన్ను తిరిగి లేపుతాడు, ఆయనతో పాటు తీసుకుని వెళతాడు. చూసారా ఏమండి, ప్రభు వచ్చింది నీ చేత పండుగ చేయించడానికి కాదు, నీ సమాధి తిరిగి లేపడానికి. ప్రేమన వారలారా, ప్రభు వచ్చింది. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చింది నా పాపాన్ని హరించి వేయడానికి. ప్రేమన వారలారా, ఆ పాపాన్ని మృంగివేయడానికి, దాన్ని భరించడానికి, అది నిన్ను భయపెట్టకుండా ఇదిగో శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించడానికి ఆయన వచ్చాడు. ఏమండి, మన పాపములో నుంచి విమోచించాడన్న సంతోషం ఈరోజు మనకు ఉండాల్సింది పోయి, ఏమండి కొత్త బట్టలు, పిండి వంటలని ఇలా తిరుగుతున్నారేంటి ప్రేమన వారలారా? మీరు ఆలోచించండి. మన నిరీక్షణ యేసుక్రీస్తు ఇదిగో మృతి పొంది తిరిగి లేచనని నమ్మిన ఎడల అదే ప్రకారము దేవుడు ఆయనను నమ్మిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఈ నిరీక్షణ నీకుందా ఈ రాత్రి? ఆలోచించు. అందరూ బ్రతుకుతున్నారు, నేను బ్రతుకుతున్నాను అంటాం. అందరికీ చావు వస్తుంది, కానీ రక్షణలో ఉన్నవాడు భయపడ్డాడు ప్రేమన వారలారా. ఎందుకంటే వాడికి ఒక నిరీక్షణ ఉంది. చావు తర్వాత ఏం జరుగుతుందో వాడికి తెలుసు. కానీ రక్షణ లేక, విమోచన లేక పాపముతోనే చనిపోయే వాడికి మాత్రం భయం. ఎందుకంటే ఇదిగో దేవుడు నన్నేం చేస్తాడేమో అన్న భయం. ప్రేమన దేవుని పిల్లలారా, సింపుల్గా మీకు చెప్పాలి అంటే, టీచరు హోంవర్క్ ఎవర్రా చేసింది, అందరూ చేశారు అన్నారు అనుకోండి, ధైర్యంగా ఉండేవాడు ఉంటాడు, భయపడేటోడు ఉంటాడు. ధైర్యంగా ఉండేవాడు ఎవడు? చేసినవాడు. భయం ఎవడికి? అంతే. చావులో నువ్వు భయపడుతున్నావంటే నీలో ఇంకా పాపము ఉన్నది. ఏమంటే నేను రక్షణ పొందుకున్నానండి, అయినా నాకు భయం వేస్తుందంటే పాపాన్ని వదలలేదు కదా. నువ్వు వదిలేవా? బూతు మాటలు ఏమన్నా మానేసావా? మానం. ధనాపేక్షను ఏమన్నా చంపేశావా? చంపం కదా. ఎంతున్నా సరిపోదన్నట్టుగా లేవండి మన జీవితాలు. కలిగి ఉన్న దాంట్లో తృప్తి పొందండి అంటే తృప్తి ఎక్కడిదండి మనకి? ఉందా? మరలా పాపానికి జోగిపోయి
విడిచిపెట్టిన పాపాన్ని వెతికి వెతికి మరలా తెచ్చుకొని నీ హృదయంలో పెట్టుకున్నావే, అందుకే భయం. అందుకే భయం అండి. మారినట్టు నటిస్తున్నాం ప్రియమైన వారలారా, నటిస్తున్నాం అంతే. కానీ మారావా? ఆలోచించు. నీ హృదయంలో పాపము ఉందేమో, దాన్ని తొలగించుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, కుమ్ములాటలు, పదవులు, సన్మానాలు, గోలలు, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఇదే కదా ప్రేమన దేవుని పిల్లలారా. నాకంటే నువ్వు గొప్ప, నాకేం తక్కువ, ఇవే కదా. మహనీయుడు సిలువలో వేలాడుతున్నాడన్న సంగతి మర్చిపోయాం ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన వేలాడుతున్నాడు నా కోసం అని మర్చిపోయాం. ఇదిగో నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి, ఇదే కదా. అందుకే భయం, అందుకే భయం. ఎందుకంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత నిరీక్షణ మనకు లేదు. ఎందుకంటే యేసు వచ్చినప్పుడు తిరిగి మనల్ని లేపుతాడన్న నమ్మకం మనకు లేదు ప్రియమైన వారలారా. ఎందుకు? ఇంకా పాపములో జోగుతూ ఉన్నప్పుడు ధైర్యం ఎక్కడిది ప్రియమైన దేవుని పిల్లలారా? నమ్మని వాడు ఎలా ఉన్నాడో నమ్మిన మనం కూడా అలానే ఉన్నాం. అందుకే ఆయన రాకడ రావద్దు అనుకుంటూ ప్రియమైన వారలారా ప్రతి సంవత్సరం ఆ మొదటి రాకడనే జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన వారలారా. అవునా కదా? ప్రతి సంవత్సరం ఏ రాకడని జ్ఞాపకం చేసుకుంటున్నాం? మొదటి రాకడనే. ఇది పండుగ. మరి రెండవ రాకడ అది రాకపోయినా మనకు ప్రాబ్లం ఏమీ లేదన్నట్లుగా ఉన్నాం ప్రేమన దేవుని పిల్లలారా. మొదటి రాకడ కొరకు యోహాను గారు త్రోవను సరాలము చేస్తే, రెండవ రాకడ కొరకు త్రోవను సరాలం చేయడానికి నువ్వు నేను కదలాలి ప్రేమన వారలారా. ఆయన రావాలి అంటే ప్రేమన వారలారా. మొదటి రాకడకు ఒక్కడు సరిపోయాడు, రెండవ రాకడకు ఎంతమంది ఉన్నారు ప్రపంచ క్రైస్తవ్యం. మరి త్రోవను సరాలం చేస్తున్నావా? మీరు ఆలోచించండి. ఇదిగో నేను రావాలంటే సకల జనులకు సువార్త ప్రకటింపబడాలి అని ఆయన చెప్పాడు. సువార్త వెళ్ళాలి. ఇంకా మారని వాళ్ళు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. ఇదిగో మన ఊరిలో కనబడుతున్నారు అంటే కారణం ఎవరు ప్రియమైన దేవుని పిల్లలారా? మన జీవితాలు బాగోలేక వాళ్ళు మారట్లేదు. ఇదిగో వారిని మార్చే, హృదయాలు కదిలించే వాక్యము వారికి వినబడటం లేదు ప్రేమన వారలారా. ఎందుకంటే ఎవరి గోల వాళ్ళది అన్నట్లుగా ప్రేమన దేవుని పిల్లలారా. ఇదిగో నా కొత్త బట్టలు, నా పిండి బట్టలు, నా ఆస్తులు అనుకుంటున్నాం. ఆత్మల సంపాదన కొరకు ఏమైనా ఆలోచించగలుగుతున్నావా? నువ్వు నేను సరాలము చేయవలసిన త్రోవ రెండవ రాకడకు ఒక్కడు ప్రతి పల్లమును పూడ్చాడు, ప్రతి మెట్టను పల్లము చేశాడు, వంకర మార్గములను తిన్నవిగా చేశాడు, కరుకు మార్గములను నున్నవిగా చేశాడు. ఇదిగో నీ యేసు రెండవ రాకడకు ఇదిగో కారణ జన్ములుగా పుట్టిన నువ్వు నేను ఏం చేయగలుగుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. చావు అయితే దగ్గరకు వస్తుంది. ఆ చావు దగ్గరకు వస్తున్నప్పుడు ఏం చేసావని ఆలోచించు ఒక్కసారి. బెడ్ మీదకి వెళ్ళగానే యాకోబు ధైర్యంగా ఎందుకున్నాడో తెలుసా? నాయన నీ కొరకు నేను బతికానయ్యా. పేతురు గారు ఎందుకు ధైర్యంగా ఉన్నాడో తెలుసా? నీ కొరకు నేను బతికానయ్యా, నీ కొరకు నేను బతికాను. ఆ ధైర్యం ప్రేమన దేవుని పిల్లలారా. బెడ్ మీదకి వెళ్ళగానే దేవుని కొరకు మనం చేసిన కార్యక్రమాల జ్ఞాపకానికి తెచ్చుకుంటే ధైర్యంగా ఉంటాం. అయ్యా నాకు ఇవ్వబడిన కాలంలో మారి నీ కొరకు నేను బతికానయ్యా, నీ కృపయ్యా, ఇక నేనైతే నీ కోసం బతికానయ్యా అని ఈ జ్ఞాపకాలు ఆ బెడ్ మీద ఉన్నప్పుడు వచ్చాయనుకోండి, చాలా ధైర్యంగా ఉంటాం ప్రేమన దేవుని పిల్లలారా. చాలా ధైర్యంగా ఉంటాం. లేదా ఊగిసలాట మధ్య ఊపిరి ఆగిపోతుంది ప్రేమన దేవుని పిల్లలారా. రక్షణ లేకుండానే ఇదిగో పాప క్షమాపణ పొందకుండానే చచ్చిపోయావా? నీ జీవితం ఎక్కడికి వెళుతుందో నువ్వు ఊహించలేవు ప్రేమన వారలారా. అప్పుడప్పుడు చూడండి, కంట్లో నలుసు పడుతుంది ప్రేమన వారలారా. కంట్లో పడిన నలుసు ఎంత ఉంటుందండి? కంటికి కనిపించనంత చిన్నగా ఉంటుంది. తీసేంతవరకు ఇంకొక పని పెట్టుకోండి మనం, దాన్ని తీయాలి అంతే. ఇంకా
మాంసాహారం తిన్నప్పుడు మాంసం పళ్ళ సందులో ఇరుక్కుంటుంది. ఎంత ఇరుక్కుంటుందండి? చాలా చిన్నది. తీసేంతవరకు నాలుగు ఊరుకుంటుందా? ఊరుకోదు. కంట్లో పడ్డ నలిసెంత, పంటి సందులో ఇరుక్కున్న మాంసం ఎంత, తీసేంత వరకు నువ్వు ఏ పని పెట్టుకోకుండా తీయాలంటాం కదా. మరి నీ జీవితంలోనికి వచ్చిన పాపాన్ని గురించి ఆలోచిస్తున్నావా? దీన్ని తీయట్లేదు ఎందుకు? కంట్లో ఉన్న నలుసు తీసేయాలంటున్నావు, పంటి సందులో ఇరుక్కున్న మాంసాన్ని తీసేయాలి అంటున్నావు. మరి నీ జీవితంలోనికి వచ్చిన పాపాన్ని ఉంచుకుంటావు? ఇంకా ఎప్పుడో ఊహ తెలిసిన దగ్గర నుంచి లోకంలో ఉన్నదంతా పోగేసుకొని నీ జీవితాన్ని నింపుకున్నావే ఆ పాపం. దాన్ని పోగొట్టుకోవా? దాన్ని తీసేయవా? ఎంత దౌర్భాగ్యం అండి మనం. ఆ నలుసును తీసేయాలన్న ఆలోచన వచ్చిందే, ఆ మాంస బుక్కను తీసేయాలన్న ఆలోచన వచ్చిందే. అంతకంటే ప్రమాదకరమైన పాపాన్ని టన్నుల కొద్ది నీ గుండెల్లో నింపుకున్నావే. అది భారమై, బరువై, మరణపు అంచుల్లోనికి నిన్ను తీసుకుని వెళ్ళి కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోయే నరకానికి నిన్ను నెడుతుందన్న సంగతి నీకేమైనా అర్థమవుతుందా? లేదండి, ఆ భయం నాకు తెలియదంటే హాస్పిటల్లోకి వెళ్ళి చావు బతుకుల వాడి మధ్య కొట్టుమిట్టాడుతున్న వాడి దగ్గర ఓ 2 రోజులుండు. జీవితం విలువ నీకు తెలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. జీవితం విలువ తెలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. రక్షణ విలువ తెలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు వింటుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏం కాదులే అనిపిస్తుంటుంది. ఎందుకు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. ఆయన వచ్చింది నీ చేత పండుగ చేయించడానికి కాదు, నిన్ను మార్చేయడానికి ప్రియమైన వారిలారా. ఆయన వచ్చింది ఇదిగో నీ చేత పిండి వంటలు చేయించడానికి కాదు, మన పాపపు జీవితాన్ని తీసవతల పడేయటానికి ప్రియమైన దేవుని పిల్లలారా. సింహాసనాన్ని వదిలి పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఇదిగో సిలువ మ్రానుకు వ్రేలాడి తన విలువైన రక్తాన్ని చిందించి రక్షణను అనుగ్రహించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. ఏమండి, ఎంత గొప్ప మేలు చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు. పండగ చేసి వదిలేస్తున్నామే తప్ప ఆయన వచ్చి నీ కొరకు ప్రాణాలు ఇచ్చాడు అని ఏ రోజైనా ఆలోచిస్తున్నావా? ఆ ప్రాణాలు ఇవ్వడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు అని నువ్వు అర్థం చేసుకోగలిగితే అంతకంటే క్రిస్మస్ ఆనందం ఏమీ లేదు ప్రియమైన వారలారా. నువ్వు మారితే కలిగే ఆనందం ఏమండి, అంతకు మించిన ఆనందం ఏమీ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి రాత్రి నీ రక్షణ కోసం ఆలోచించు. నీ పాపపు జీవితాన్ని తొలగించుకోవడానికి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధీకరించగలిగే గొప్పది. ఆ రక్షణలోనికి వస్తే ఏమండి నిరీక్షణను కలిగి ఏమండి హాయిగా కన్ను మూస్తాం ప్రియమైన వారలారా. లేదంటే ఉక్కిరి బిక్కిరవుతూ విన్న మాటలన్నీ ఆ బెడ్ మీద జ్ఞాపకానికి వస్తూ ఏమండి గందరగోళపు పరిస్థితులలో ఏమండి కన్ను మూస్తాం. అలాంటి మరణాలు మనకొద్దు ప్రేమన దేవుని పిల్లలారా. పుట్టినప్పుడు ఏడ్చాం, అర్థం ఉంది. పోయేటప్పుడు ఏడవద్దు ప్రేమన దేవుని పిల్లలారా. ఏడవద్దు. నా ప్రభువు నా కొరకు వచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు, నాకు ఒక నిరీక్షణ ఉంది అని ఆ నిరీక్షణలో పాలు పంపులు కలిగి ఇదిగో ఆయనిచ్చిన రక్షణను పొందుకోవాలి. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందు అంటున్నాడు. ఇంకొక దారి లేదు. ఆలోచించండి. యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తము ఆయన భూమి మీదకి వస్తున్నాడు. ఆయన పుట్టాడని ఏదో పండుగ చేసి పంపటం కాదు. నువ్వు నేను మారితే అంతకంటే సంతోషము మరి దేనిలో లేదు ప్రేమన వారలారా. ఈ రాత్రి ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, విలువైన బలమైన నీ మాటలతో నాయన నీ పిల్లల హృదయాలను నాయన నీ వైపు కదిలించండి నాయన. చెప్పబడుతున్న ప్రతి మాట ఏదో చావుకు ముందు జ్ఞాపకం చేసుకోక, ఏ క్షణమో ఏ గడియో తెలియని జీవితాల మధ్య నాయన తండ్రి
ఊపిరి ఆగక మునిపే నాయన వాక్యములో ఉన్న సంగతులను ఎరిగినైనా రక్షణలోనికి రాగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ 2 దినముల విషయంలోనైనా మీరు మహాకృప చూపించారు, నీ దాసుని బలపరిచారు తండ్రి. ఇదిగో నాయన అనేకుల రక్షణార్థమై ఈ సభలునైనా వెతబడిన వాక్యమునైనా నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. క్రిస్మస్ దినాలలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో అనేకులు రక్షణ పొందగలిగే దివ్యమైన కార్యక్రమములుగా నిలపండి తండ్రి. దీని కొరకు సహాయ సహకారాలు అందించిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మల్ని ఆదరించి మాకు విడుదనిచ్చిన నాయన నీ పిల్లల కుటుంబాన్ని నాయన దీవించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేసి ప్రార్థన చేసిన నాయన తండ్రి సంఘాలను సేవకులను నాయన నీ పిల్లలందరినీ నాయన బలపరిచి నాయన వారి ప్రార్థనలకు మీరు జవాబిచ్చారు అని నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను గనపరుస్తున్నావు. ఇంకా నీ సేవలో నాయన విరివిగా వాడుకున్నామని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. రేపటి దినము మరుసటి దినము నిర్విరామంగా జరగనంటున్న ఈ సభలలో నాయన నీ సహాయాన్ని అనుగ్రహించి నీ ఆత్మచేత నాయన బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ రాత్రి నాయన నీ వాక్యము చేత నీ పిల్లల హృదయాలను చెరపట్టమని చేరదీయమని నాయన మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి సంఘాన్ని నాయన సంఘ కాపరి గారిని నాయన సిఆర్ గారిని పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి. యవన సమాజాన్ని స్త్రీల సమాజాన్ని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి. క్షేమాభివృద్ధిని సంఘానికి కలిగించి ప్రతి కుటుంబంలోనైనా ఆశీర్వాదాన్ని నింపమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.